తొలగించాలి అది ఇదని వాళ్ళు ఎప్పుడైతే పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆ నక్సలిజం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ సమానత్వం సమాన హక్కులు అనేది పాటిస్తారా లేదా అనేది. ఇప్పుడు ఎవరైతే లేడీస్ వెళ్తారో మహిళలు నక్సలిజం ఆ దళంలో చేరిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎక్కడ సమాన హక్కులు ఉన్నాయి? వాళ్ళు మూటలు మోయాలి, అన్నీ వెట్టి చాకరీ చేయాలి, వంటోడు ఇవన్నీ తుపాకీ పట్టుకోవాలన్నా కూడా పట్టుకునే స్థాయి కాదంటారు వాళ్ళు. మహిళల పైన అరాచకాలు ఇవన్నీ కూడా కొనసాగుతుంది. సో మీరు ఈ 10 మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించి, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ వేరే ఎక్కడ కూడా లేదు. మీరు ఈ పూసుకుప్ప నుంచి రాంపురం చూడండి, అదేవిధంగా కోరనపల్లి, నిమ్మలగూడి ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే కిలోమీటర్ 2 కిలోమీటర్లు తేడానే మీకు ఎంత తేడా కనపడుతుంది డెవలప్మెంట్ అనేది. ఆ ఊర్లలో విద్యుత్ అనేది లేదు, కరెంటు ప్రాపర్గా రాదు, సెల్ నెట్వర్క్ లేదు, రోడ్డు లేదు, వర్షం పడ్డదంటే ఎటో అడ్డే ఉండాలి, వాగులు వంకలు దాటరాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకోసం ఇంత డెవలప్మెంట్ చేస్తా అంటే మీరు కూడా ఒక్కసారి ఆలోచించి దాంట్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటిది అనేది ఆలోచించాలి. ఈ 10 మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలుసు చాలామంది అప్పుడప్పుడు పోయి కలిసి వస్తారు, చిన్నగా సాధక బాధకాలు ఉంటే చెప్పుకొని వస్తారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 10 మంది ఫ్యామిలీస్ కూడా ఈసారి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి అనవసరంగా మీ పిల్లలు పరిపక్షులు కావచ్చు. వాళ్ళకి చెప్పండి, కొత్తగూడెం పోలీస్ ఎప్పుడు కూడా మీకు ముందుంటుంది. జిల్లా ఇన్స్పెక్టర్ రాజవర్మ కూడా చెప్పినట్టు మనకు ఎల్డబ్ల్యూ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెంలో ముందంజలో ఉన్నది. సో దానికి అనుగుణంగా వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చూడండి, పూసుకుప్ప వరకు రోడ్డు ఉన్నది. వేరే జిల్లాలల్లో మంచి జిల్లాలలో కూడా ఇంకా రోడ్ కనెక్టివిటీ లేదు. బ్రిడ్జిలు పడతాయి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్స్ పడతాయి, విద్యుత్ స్తంభాలు వచ్చినాయి. ఎక్కడైతే నీళ్ళ ప్రాబ్లం ఉన్నదో పోలీస్ తరఫున అక్కడ బోర్లు కూడా ఇప్పిస్తాను. అది కాకుండా మండల్ లెవెల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ కానీ వివిధ రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ మా సైడ్ నుంచి ఏదైతే ఉన్నాయో మేము సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. మేము ఒక్కరే చేస్తేనే కాదు, మీ సైడ్ నుంచి కూడా మేము ఎంత 50% చేస్తున్నామో మీరు కూడా దాంట్లో 50% మీరు కూడా చేస్తేనే ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మీటింగ్ వరకు ఇప్పుడు ఎవరైతే 4 సరెండర్ అయిందో ఆ 10 మందితోటి 14 మందికి మనం చెక్కులు ఇచ్చేటట్టు ఉండాలి. అవునా కాదా? అర్థమవుతుంది అందరికీ? ఆకలి అవుతుందా? సో మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్, ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. వీడు ఇంట్లో ఏదో చిన్న గొడవ పోయి అక్కడ ఏం సుఖంగా ఉన్నాడు వాడు, అక్కడ తిండి లేక పచ్చడి మెతుకులు ఖరాబ్ అయిన అన్నం ఇవి తినుకుంటే బతుకుతాడు, ఈ ఎండకు నీడ లేకుండా. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాలి మీరు. అదేవిధంగా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చూసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, మీకు ప్రాబ్లం ఇప్పుడు పటేల్ తోటి గొడవలు లేకపోతే చిన్న గెట్టు పంచాయతీలు ఏమున్నా కూడా పోలీస్ స్టేషన్కి రండి. దానికి దళంలో చేరడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. సో నా చిన్న విన్నపం ఏంటంటే చెర్ల పోలీస్ వాళ్ళు, ఏఎస్పీ భద్రాచలం, నేను కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాము. మీకు ఏ చిన్న ఇష్యూ, ఈ నక్సలిజం మావోయిజం రిలేటెడే కాదు, చదువు రిలేటెడ్ మీరు ఏదైనా చదువుదామన్నా కూడా, ఏదైనా ట్రైనింగ్ రిలేటెడ్ కావాలన్నా మేము ఎప్పుడు కూడా ముందుంటాం. అదేవిధంగా ఇంతకుముందు సీఏ గారు కూడా చెప్పినట్టు లాస్ట్ టైం మనం కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించాం. ఆ ఊర్లలో మీరు చిన్న మీకు జాతరలు ఉన్నా చిన్న ఫంక్షన్లు ఉన్నా చేసుకుంటాం కావాలంటే చాలా ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. అదేవిధంగా బోర్వెల్స్ వేయించినాం. ఇప్పుడు చెర్లలో కూడా ఒక లైబ్రరీ కూడా కట్టించినాం. దాంట్లో బుక్స్ వచ్చిందంటే చదువుకున్న పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ కోచింగ్ అయినా గ్రూప్ 1 కోచింగ్ అయినా కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు భద్రాచలంలో కానీ కొత్తగూడెంలో కానీ ట్రైనింగ్ కూడా ఇప్పించాం. సో ఇన్ని ప్రభుత్వం మీకోసం చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రభుత్వానికి రెట్టింపు ఉత్సాహంతో మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. అధికారులు మాట్లాడినట్టుగా ఇంకొక సరెండర్ మీద ఈరోజు 4 యూజీ క్యాడర్ అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు సరెండర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదివరకు సరెండర్ అయిన 3 కూడా ఈరోజు రిహాబిలిటేషన్ కింద వాళ్ళకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సో ఇంతవరకు అధికారులు అందరూ కూడా మాట్లాడినట్టు మనం ఒక్కసారి ఆలోచించాలి.
ఇప్పుడు మన దగ్గర ఏదైతే చెర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10 మంది అజ్ఞాతంలో ఉన్నారు. దాంట్లో నేను 100% షూర్ ఈ 10 మంది కూడా చిన్న చిన్న కారణాల వల్లనే గతంలో జరిగింది. ఎవరికి కూడా ఒక సిద్ధాంతం దాని గురించి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్, గెట్టు పంచాయతీలో భార్య భర్తల పడడం, లేకపోతే పటేల్ తోటి గొడవలలో ఈ చిన్న చిన్న కారణాల వల్లనే ధనంలో చేరింది. సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ధనంలోకి చేరిన ఈ 10 మంది వాళ్ళు అక్కడ సుఖంగా ఉంటారు. అడవులలో తింటారో తింటలేరు, వాడు ఎండకి ఎండుతాడు, వాన కలుస్తాడు, ఆ రాత్రి పడుకోవాలన్నా కూడా భయంగా పడుకోవాలి. ఇవన్నీ కూడా అవసరమా? సరే, వాడు ఒక సిద్ధాంతంతో పోయిన అనుకున్నాం. ఈ 10 మంది కూడా ఒక సిద్ధాంతంతో పోయిన అనుకుంటే నిజంగా ఈ నక్సలిజంలో సిద్ధాంతం అనేది ఇంకా బతుకుందా అనేది ఒకసారి ఆలోచించాం. ఇప్పుడు రీసెంట్ మనకు 1-2 నెలలకి కూడా అయిన ఎన్కౌంటర్లలో ఎంతమంది పెద్ద క్యాడర్ చనిపోతారు? చిన్న స్థాయి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే చనిపోతారు. ఎందుకు మరి? వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి వీళ్ళు ఎందుకు బలి పశువులు అవ్వాలి? ఒకసారి మీరు అందరూ ఇది ఆలోచించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు కొత్తోడు నోయిజీ గారు, భద్రాచలం ఏఎస్పీ గారు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ అధికారులు, జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ అందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గ్రామస్తులు, పట్టేనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసిన ఏఎస్పీ భద్రాచలం, అదేవిధంగా చెర్ల ఎంటైర్ పోలీస్ టీం కూడా ముందుగా నా కృతజ్ఞతలు. మిత్రులకు కూడా నేను మనవి చేస్తున్నాను, ఏదైతే ఉందో మీకు ఇంకా మీరు పబ్లిక్లో మీరు ఎక్కువ తిరుగుతారో, పబ్లిక్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. కాబట్టి మీ నోటీసుకు కూడా ఎవరైనా వచ్చినా కూడా, ఎవరైనా సరెండర్ అవ్వడానికి రెడీగా ఉన్నా కూడా వెంటనే మా దగ్గర తీసుకురండి. ఇంతకుముందు ఓఎస్డీ గారు కూడా చెప్పినట్టు అరెస్టుకు సరెండర్కు చాలా తేడా ఉన్నది. 2 జనజీవన స్రవంతులు కలుసుడే. కాకపోతే ఏంటంటే అరెస్ట్ అయితే బయటికి రాడు, వివిధ రకాల కేసులు. అదే సరెండర్ మీ అంతటా మీరు అయిననుకో మీకు పునరావాసం కింద చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ మీరు ఏం చేస్తా అన్నా కూడా మా సైడ్ నుంచి మాత్రం 100% సపోర్ట్ ఉంటుంది.